నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మంత్రివర్గ విస్తరణ అలాగే ప్రక్షాళన 2 ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకటి ఖాళీగా ఉంది. మిగతాది ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-15 వరకు చేంజ్ ఓవర్స్ ఉండబోతున్నాయి అనేసి మనం గత కొన్ని రోజులుగా వింటున్నాము. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించి యథాతథంగా ఉన్న 2 మంత్రులు ఉంటారా? వీళ్ళతో పాటు ఇంకొకరు అవ్వబోతున్నారు అన్న న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరి రీప్లేస్ చేయబోతున్నారా? కొత్తగా ఖాళీ కాబోతున్న ఆ ప్లేస్ని భర్తీ చేయబోతున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి కొనతాల రామకృష్ణ గారికి మంత్రి పదవి వరించబోతుందని వింటున్నాము, నిజమేనా? వాస్తవానికి అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొనతాల రామకృష్ణ గారి పేరు దాదాపుగా ఖరారైందని మనకు వస్తున్నటువంటి వార్తలు సంధ్య గారు. ఎందుకునంటే మనకి 25 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి పదవి తమిళనాడు నుంచి ఖాళీగా ఉంది. దానికోసం గంటా శ్రీనివాసరావు గారు గతంలో వారప్పటి నుంచి వారి ప్రయత్నాలు వారు చేశారు. నాగబాబు గారు శాసనమండలి ద్వారా ఎన్నికైన తర్వాత నాగబాబు గారికి ఇస్తారని అదొక ప్రచారం మరొక వైపు ఊపందుకుంది. ఆ ఒక్క మంత్రి పదవి కోసం చాలా సమీకరణాలు, చాలా రాజకీయాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే వస్తున్నాయి. అయితే జనసేన మరొక మంత్రి పదవి కావాలి అని పట్టుబట్టడం, అంటే కందుల దుర్గేష్ గారికి స్థానభ్రంశం లాంటిది ఏమీ కలిగించకుండా మరొక మంత్రి పదవి మాకు కావాలి అని అంటే, మాకు గౌర సామాజిక వర్గం బీసీ కాబట్టి కొనతాల రామకృష్ణ గారికి ఆ పదవిని కట్టబెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కోరినట్టు మనకు తెలుస్తోంది సంధ్య గారు. ఎందుకంటే కొనతాల రామకృష్ణ గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రి ఒక వెలిగారు. అంత క్రితం ఆయన అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా కూడా కేవలం చాలా స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు. ఆయన 12 ఓట్లు ఆ తేడాతో ఆయన గెలిచినటువంటి నేత. ఆ తర్వాత వారు వైకాపాకు వెళ్ళారు. 2009లో ఆయన ఓడిపోయారు. అనకాపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యంలోకి వచ్చి వారి చేతిలో ఓడిపోవటం. ఆ తర్వాత వైకాపాలో చేరటం. వైకాపాలో 2015 వరకు కూడా ఆయన వైకాపాలో కొనసాగారు. జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలియనటువంటి అగాధం జగన్మోహన్ రెడ్డి గారికి కొనతాల రామకృష్ణ గారికి ఏర్పడటం. స్తబ్దుగా కొంతకాలం రాజకీయంగా స్తబ్దుగా ఉన్న కొనతాల రామకృష్ణ గారు సరిగ్గా ఎన్నికలకు ముందు జనసేనలోకి రావటం, జనసేనలో నుంచి ఆయన ఏకాఏకిన మరొకమారు అనకాపల్లి నుంచి శాసనసభకి ఎంపిక కావటం, ఇప్పుడు రాష్ట్ర మంత్రి పదవి కోసం ఆయన పేరు పూర్తి స్థాయిలో దాదాపుగా ఎంపిక చేసినట్టు మనకు తెలుస్తుంది. అంటే మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎంతమందికి ఉద్వాసన పలుకుతారు, ఎంతమందికి సరికొత్తగా మంత్రి పదవులు ఇస్తారు అన్నది కూడా అత్యంత ఆసక్తికరమైన విషయం. 7 నుంచి 8 మందికి అయితే ఉద్వాసన పలుకుతున్నారు. 8 మందిని సరికొత్త రాజకీయ, ప్రాంతీయ, సామాజిక సమీకరణలతో సరికొత్త మంత్రులైతే మంత్రివర్గంలో ఉండబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ కొనతాల రామకృష్ణ గారికి ఈ పదవి వరించడానికి ముఖ్య కారణం ఏంటంటే, తెలుగుదేశం నుంచి గంటా శ్రీనివాసరావు గారు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఆయన కోరిన మాట, ప్రయత్నించిన మాట వాస్తవం. అయితే గంటా శ్రీనివాసరావు గారిని ఏ విధంగానూ మంత్రివర్గంలోకి తీసుకోకూడదు అనేటటువంటి ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో కలిసి ప్రయాణించినటువంటి, ఆ తర్వాత వారు రకరకాల కారణాలతో రకరకాల రాజకీయ పార్టీల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి గుర్రుగా ఉన్నమాట అందరికీ తెలిసిందే. ఒత్తిడి పెరిగి విలీనం చేశారు అన్నది అప్పుడు వినిపించిన న్యూస్ కదా. అయితే మరి చింతలపూడి వెంకటరామయ్య గారు లాంటి వాళ్ళు జనసేనలోకి వచ్చారు. జనసేన సభ్యత్వ నమోదు విషయంలో గాజువాకలో కనీవిని ఎరుగిన విధంగా వాళ్ళు సభ్యత్వ నమోదును రాష్ట్ర స్థాయిలో, రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో అక్కడ నమోదు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్వయంగా 19 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేయాలనుకునే స్థాయిలో అక్కడ సభ్యత్వ నమోదు జరిగింది. చింతలపూడి వెంకటరామయ్య గారిని పెందుర్తి పంపించారు. నేను పోటీ చేసుకుందామని అనుకుంటుంటే నన్ను పక్కకి నియోజకవర్గానికి పంపిస్తున్నారని ఆయన వాపోయారు. ఆ తర్వాత ఓడిపోయి ఆయన వైకాపాలకు వెళ్ళిపోయారు. అదంతా గతం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వ్యూహాత్మకంగా పావులు కదిపారు అని అనిపిస్తుంది. ఇప్పుడు గణబాబు గారిని గౌర సామాజిక వర్గానికి చెందిన గణబాబు గారు తెలుగుదేశం, ఆయన 4 పర్యాయాలు వరుసగా ఆయన తెలుగుదేశంలోనే శాసనసభ్యుడు. మధ్యలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయినా 4 సార్లు ఆయన తెలుగుదేశంలోనే శాసనసభ్యుడు. ఇప్పుడు గణబాబు గారు ఉంటే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నట్టే. గంటా శ్రీనివాసరావు గారు, గణబాబు గారు వీళ్ళందరూ ఒకే మాట మీద ఉంటారు కాబట్టి ఇక్కడ వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు పావులు కదిపారని మనకు అనిపిస్తుంది. ఆ వ్యూహాత్మకంగా కదిపినటువంటి పావులు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ కొనతాల రామకృష్ణ గారు ఇక్కడ వచ్చారు అన్న విషయం అర్థమవుతుంది. అంటే లోకన్ నాగమాధవి బ్రాహ్మణ సామాజిక వర్గం, భర్త కాపు సామాజిక వర్గం, వారి పేరు పరిశీలనలోకి వచ్చింది. నిమ్మక
జయరాజ్ గారి పేరు షెడ్యూల్ తెగల నుంచి ఆ పేర్లు 2 ఉత్తరాంధ్రకు సంబంధించి వచ్చినప్పటికీ వారిని పక్కన పెట్టి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కొణతాల రామకృష్ణ గారి పదవి కోసమే వారు సుముఖంగా ఉన్నట్టు మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం. కాబట్టి జనసేన నుంచి కొణతాల రామకృష్ణ గారు దాదాపుగా లైన్ క్లియర్ అయిందని మనం భావించవచ్చు సంధ్య గారు. ఓకే. అంటే చాలామంది ఉన్నారు కదా! మరి దాంట్లో అంటే ఒకవేళ ఆ ఉన్న ఒక ప్లేస్‌ని మేము మీకు ఇవ్వలేము అనేసని అంటే కనుక, ఉన్న ఇద్దరు మంత్రుల్లో మరి ఎవరన్నా బయటికి పంపించి కొణతాల గారిని తీసుకునే అవకాశం ఉందా? లేకపోతే లేదండి, మరొకటి ఓన్లీ కావాలని పట్టుబడుతున్నారు జనసేన శ్రేణులు. అంటే ప్రాధాన్యత భాగస్వామ్యంలో, రాజకీయ భాగస్వామ్యంలో మా ప్రాధాన్యత పెంచండి, మా ప్రాధాన్యత పెంచితే కానీ మేము మీతో కలిసి పొత్తు ధర్మంలో భాగంగా కలిసి విజయవంతంగా ప్రయాణం చేయాలంటే మా ప్రాధాన్యత పెరగాలి. భాగస్వామ్యంలో ప్రాధాన్యత పెరిగినప్పుడే మేము ప్రయాణం చేయగలం అనేటటువంటి సంకేతాలు పవన్ కళ్యాణ్ గారు పంపించారు. కొణతాల రామకృష్ణ గారు వెరీ సీనియర్ అండ్ ఆల్సో ఆ ప్రాంతం మీద ఎంతో అవగాహన పట్టు ఉన్నటువంటి వ్యక్తి. అట్లాగే గౌర సామాజిక వర్గం కాబట్టి ఖచ్చితంగా గవర్లకు ఇవ్వాలని మనం ముందు నుంచి మనం చెబుతున్నాం కాబట్టి ఖచ్చితంగా జనసేన నుంచి గౌర సామాజిక వర్గం నుంచి కొణతాల రామకృష్ణ గారికి అవకాశం ఉంటుంది. ఓకే. చూద్దాం మరి ఎంతవరకు అధినేత నిర్ణయాన్ని మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే అటువైపు నుంచి కూడా ఆశావాహులు చాలామంది ఉన్నారు కాబట్టి మరి ఎవరు ఇన్ అవుతారు, ఎవరు అవుట్ అవుతారన్న అంశం అయితే చాలా ఉత్కంఠగానే కొనసాగుతుంది. బిఫోర్ ఆషాఢ మాసమే ఇది కంప్లీట్ అవుతుంది అనేసి అంటున్నారు. మరి ఎంతవరకు ముందుకెళ్తుందో చూద్దాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.